సహోదరి సహోదరులు, పరిశుద్ధంగా జీవించవలసిన మనం, ప్రభు బిడ్డలుగా జీవించవలసిన మనం, ప్రభువుకు సాక్షులుగా జీవించవలసిన మనం, ప్రభు చూస్తున్నాడని తెలిసిన, చేస్తున్నది తప్పు అని ఎరిగిన, ఏమీ కాదు అనేటటువంటి ఒక పనికి మాలిన భరోసాతో నువ్వు తెగించి తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రమాదం వచ్చి పడుతుంది. నీ ఇంటికి ప్రమాదం వచ్చి పడుతుంది. జాగ్రత్తగా ఈ యోనా గ్రంథాన్ని చూస్తే, యోనా చేసినటువంటి తప్పు వల్ల, యోనా యొక్క అవిధేయత వల్ల సముద్రం, ప్రశాంతంగా ఉన్న సముద్రం కాస్త ప్రమాదకరంగా మారిందండి. ప్రశాంతంగా ప్రయాణమవుతున్నటువంటి ఓడ కాస్త ప్రమాదంలో పడిందండి. ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్న ప్రజలు కాస్త ప్రమాదంలో పడ్డారండి. ఏమర్థమైంది మీకు? తప్పు చేసినప్పుడు నీతో ముడిపడినవన్నీ కూడా ప్రమాదంలో పడతాయి. దేవుని యొక్క బిడ్డగా జీవించవలసిన నువ్వు తెలిసి తప్పు చేస్తే, తెలిసి తప్పుడడుగు వేస్తే, వినో, నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. నీ బిడ్డల జీవితం ప్రమాదంలో పడుతుంది. వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. నీ ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. వింటున్నావా సహోదరి సహోదరులు? ఏమవుతుందని తప్పు చేస్తే ఏమవుతుందండి? ఇంకొక అమ్మాయితో పరిచయం ఏర్పరచుకుంటే, స్నేహంగా ఉంటే ఏమవుతుందని ఇంకొక అబ్బాయితో తప్పు చేస్తే ఏమవుతుందండి? ఈరోజు సమాజంలో ఇదంతా కామనే కదా. తాగితే ఏమవుతుంది, తిరిగితే ఏమవుతుంది, ఇది ఈరోజు అంతా కామనే కదా అని నువ్వు అనుకోవచ్చు, సమర్థించుకోవచ్చు. కానీ వినో, నువ్వు ఒకసారి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, దేవుని బిడ్డగా నిన్ను నీవు సమర్పించుకున్న తర్వాత, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే వినో, ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. భర్త పాపం చేసేవాడైతే కుటుంబం ప్రమాదంలో పడదా? కాపురం ప్రమాదంలో పడదా? భార్య భర్తకు కట్టుబడి ఉండకుండా తన ఇష్టానుసారంగా తాను జీవిస్తే తన కుటుంబం ప్రమాదంలో పడదా? ఉద్యోగం చేసే చోట నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఉద్యోగం ప్రమాదంలో పడదా? వ్యాపారం చేస్తున్న నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యాపారం చేస్తే వ్యాపారం ప్రమాదంలో పడదా? ఒకసారి ఆలోచించండి. దేవుడు చక్కని ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు. ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పాపిష్టి పనులు చేస్తే నీ ఆరోగ్యం ప్రమాదంలో పడదా? అద్భుతమైన సేవ దేవుడు నీకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి సేవలో నువ్వు యథార్థంగా నీతిగా జీవించకుండా పాపిష్టి పనులు చేస్తున్నట్లయితే నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యలో నువ్వు ప్రమాదకారిగా మారవా? ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్పా, ఆదాము అవ్వ చేసిన పాపం మనకు ప్రమాదంగా మారింది. ఏ ప్రమాదం? మరణాన్ని తీసుకొచ్చేసింది. కయ్యను చేసిన పాపం శాపాన్ని తీసుకొచ్చింది. గెహజీ చేసిన పాపం తన సంతతి అంతటికి కుష్ఠరోగం తీసుకొచ్చింది. ఆకాను చేసిన పాపం తన భార్య బిడ్డలందరికీ మరణ శిక్ష తీసుకొచ్చింది. దావీదు చేసినటువంటి పాపం తన కుటుంబంలో ఉన్న 4 కొడుకుల్ని పొట్టన పెట్టుకుంది. దావీదు జీవించినంత కాలం చేసిన ఒక్క రాత్రి తప్పు వల్ల బ్రతికినంతకాలం దాని మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి సంగమా, దయచేసి గమనించండి. యోనా దేవుని దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు ప్రమాదకరమైన వ్యక్తిగా తయారయ్యాడు. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, మీలో ఎవరైనా సరే దేవుని సన్నిధి నుండి, పరిశుద్ధమైన జీవితం నుండి, దేవుడిచ్చినటువంటి పరిచర్య నుండి, దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందం నుండి నువ్వు దూరం అవుతున్నట్లయితే నీకు తెలియకుండానే నువ్వు ప్రమాదకరమైన జీవితాన్ని జీవించబోతున్నావు. ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నావు. నువ్వే ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా తయారు కాబోతున్నావు. జాగ్రత్త. లేక 3వ వచనం స్టార్టింగ్ వర్డ్స్, నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుమో. అయితే అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో బట్ అని ఉంది. బట్ అని అంటే కానీ, ఏమిటి? కానీ
నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించుమని దేవుడు ప్రకటించెను. కానీ యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని ఓడ ఎక్కెను. దేవుడు చెప్పింది ఒకటి, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ ఒకటి, కానీ దేవుడు ఆశించింది ఒకటి. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం విన్న తర్వాత కానీ అని వచ్చింది అనుకోండి, పోనీ అనుకోకండి, కూని అని అర్థం అవుతుందా? రెండో అన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంచుమించు ఒక 30 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం అలా చూస్తున్నప్పుడు ఒక సంబంధం వచ్చింది. ఒక గొప్ప సేవ చేసేటటువంటి వారి అమ్మాయిని సంబంధం వచ్చింది. ఆ సేవ చేసేటటువంటి సేవకుని దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు నాకు బాగా పరిచయం. అతను ఆధ్యాత్మిక జీవితంలో కష్టకాలం గుండా వెళుతున్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు, ప్రార్థన సహాయం కోరాడు, సలహాలు కోరాడు. కాబట్టి సలహాలు ఇచ్చాను, ప్రార్థన చేసి పంపించాను. అతనికి నాకు పరిచయం ఉంది. అతను ఎక్కడైతే సేవ చేస్తున్నాడో ఆ సేవకుని కుమార్తె సంబంధం వచ్చింది. అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పా. అతను వచ్చాడు. అయ్యా, మా అన్నయ్యకి ఇలా సంబంధం వచ్చింది, మీ సేవకుని కుమార్తె, కాకపోతే నువ్వు అక్కడ ఉంటావు కాబట్టి ఆ అమ్మాయి ఆత్మీయత, భక్తి జీవితం ఇదంతా నీకు తెలుసు కదా, నిన్ను కనుక్కుందాం అని చెప్పి నేను పిలిపించానయ్యా అని అంటే, అతను చక్కగా, లేదండి ఆయన గొప్ప సేవకుడండి, గొప్ప వాక్య పరిచర్య చేస్తాడండి, మన కుటుంబం అంతా కూడా మంచి కుటుంబం అండి, ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంటుందండి, ఎర్రగా ఉంటుందండి, తెల్లగా ఉంటుందండి, బాగా చదువుకుందండి, ఆ గొప్ప సేవకుని కుమార్తె కదండి, అంటే అందరికీ చాలా గౌరవం అండి అని అన్నాడు. ఆపి కానీ అంటే, మరి కానీ అన్నావు కదా, ఆ తర్వాత ఏంటో చెప్పు అని అడిగా. ఎందుకైనా మంచిది కొంచెం ప్రార్థన చేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడండి. అంటే అర్థం ఏమిటి? కానీ అన్న తర్వాత ఇంక ముందు చెప్పిందంతా కూడా కూని అయిపోయినట్టే కదా. దేవుడు ఏం చెప్పాడు? నినివే పట్టణస్థుల యొక్క పాపం పండింది, వాళ్లకు దుర్గతి రాబోతుంది, వాళ్ళని నేను శిక్షించబోతున్నాను, నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయి, వెళ్ళు అని దేవుడు చెప్తే, కానీ యోనా వెళ్ళలా. ఈ సహోదరులు, ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కడో ఒక విషయంలో కానీ అనేది ఉంది. ఒక్కసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, సేవలో పాల్పంచుకుంటున్నావు, కుటుంబ ప్రార్థన చేస్తున్నావు, సువార్తను దానం చేస్తున్నావు, అంతా బాగుంది. కానీ దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కానీ తర్వాత ఏమిటి? ఆ ఒక్క విషయంలోనే బ్రదర్ అంతా బాగుంది, కానీ కానీ ఎక్కడ, ఏ విషయంలో కానీ అంటున్నావు? వాక్యం విన్నంతసేపు బాగుంటున్నాను బ్రదర్, కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ పట్టుకున్న తర్వాత బ్రదర్, ఆత్మీయతను కోల్పోతున్నాను బ్రదర్. మందిరంలో బాగుంటున్నాను బ్రదర్, కానీ సెల్ ఫోన్ చేతిలో పడితే ఇక నేను కంట్రోల్ కాలేకపోతున్నాను. ఆత్మీయంగా ఉంటున్నాను బ్రదర్, కానీ ఆ అబ్బాయి మెసేజ్ పెడితే మాత్రం, ఫోన్ చేస్తే మాత్రం కుదురుగా ఉండలేకపోతున్నాను. ఆ ఫ్రెండ్స్ వస్తే మాత్రం వాళ్ళని నేను కాదనలేకపోతున్నాను. అప్పుడు దాకా బాగుంటున్నాను, కానీ ఈరోజు నీ జీవితంలో ఏదైతే, ఎక్కడైతే నువ్వు కానీ అంటున్నావో వినో, అదే నీ జీవితాన్ని కూని చేయబోతుంది. జాగ్రత్త. సువార్త ప్రకటించు అని దేవుడు చెప్పాడు, కానీ యోనా ఏం చేశాడు? దానికి వ్యతిరేకంగా తర్షీషుకు వెళ్ళాడు.
అదే ప్రమాదం తీసుకొచ్చింది. ఎంతటి ప్రమాదం తీసుకొచ్చింది అని అంటే, తన ప్రాణం మీదకి తీసుకొచ్చింది, తనతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణం మీదకి తీసుకొచ్చింది. సహోదరుడా, నువ్వు భర్తవా, అమ్మా, భార్యవా, తండ్రివా, తల్లివా, నీ కుటుంబం నీతో పాటు కలిసి ప్రయాణం చేస్తుంది. తండ్రిగా తల్లిగా నువ్వు కాని పని చేసినట్లయితే వినో, నీ బిడ్డల భవిష్యత్తు కూనే అయిపోతుంది. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దాం. యోనా తాను కలిగి ఉన్న అవిధేయతను బట్టి అపాయాన్ని తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, చదువుతున్నా 4వ వచనం, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా ఓడ మునిగిపోసాగినను మనం చూస్తున్నాం కదా. ఆ ఓడ మునిగిపోవడానికి కారణం చెప్పండి. ఓడ మునిగిపోయే పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? పెద్ద గాలి. ఇప్పుడు ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి రావడానికి కారణం ఏమిటంటే మనం ఏమంటాం? పెద్ద గాలి వచ్చింది బ్రదర్, దానివల్ల మునిగిపోయే పరిస్థితి. కాదు కాదు కాదు, పెద్ద గాలి రాలా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటో? ఆ పెద్ద గాలి దేవుడే పంపించాడు. అర్థమైందా? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్ మునిగిపోయాను బ్రదర్. దేంట్లో మునిగిపోయావు? అప్పుల్లో మునిగిపోయాను బ్రదర్, కష్టాల్లో మునిగిపోయాను బ్రదర్, నష్టాల్లో మునిగిపోయాను బ్రదర్, నిరాశ నిస్పృహలో మునిగిపోయాను బ్రదర్, నిరుత్సాహంలో మునిగిపోయాను బ్రదర్. దేంట్లో ఈరోజు నేను మునిగిపోయాను అని అంటున్నావు సహోదరి సహోదరుడా, దానికి కారణం మా బాస్ నన్ను ఉద్యోగం తీసేశాడు కాబట్టి అప్పుల్లో మునిగిపోయా అని నువ్వు అంటున్నావు. బాస్ని నువ్వు తిడుతున్నావు, కానీ వినో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టే దేవుడే నీ ఉద్యోగాన్ని నీకు దూరం చేశాడు. ఆ మందులు వాడాను బ్రదర్, అది రియాక్షన్ అయింది బ్రదర్, కాబట్టి నా ఆరోగ్యం పాడైపోయింది బ్రదర్ అంటున్నావు, కానీ ఆ రియాక్షన్ ఆటోమేటిక్గా కాలా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని ఆరాధించవలసిన నీవు, ప్రభు యొక్క సాక్షిగా జీవించవలసిన నువ్వు, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని అడ్డమైన పనులు చేస్తున్నావు కాబట్టే ఈరోజు దేవుడు నీ శరీరాన్ని రోగంతో ముట్టడం. ఈరోజు ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావో సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. నువ్వు దేవునికి దూరం అవుతున్నావు కాబట్టి, అలా దేవునికి దూరం అవ్వటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి తన దగ్గరికి నిన్ను ఆకర్షించుకోవడానికి, తన దగ్గరికి నిన్ను పిలుచుకోవడానికి దేవుడు ఒకవేళ నీ జీవితంలో పెద్ద గాలిని కలిగించాడేమో, పెద్ద ప్రమాదాన్ని కలిగించాడేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఏ సమస్య అయితే నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందో, ఆ రోజు ఆ పెద్ద గాలి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేసింది. కారణం అవిధేయత. అవిధేయత అపాయాన్ని తీసుకొచ్చింది, పాపము ప్రమాదాన్ని తీసుకొచ్చింది. కాబట్టి చెప్తున్నా, ఈరోజు మన జీవితంలో ఏదైనా అపాయం కానీ, ఏదైనా ప్రమాదం కానీ, ఏదైనా నష్టం కానీ, ఏదైనా కష్టం కానీ నువ్వు ఊహించని సమయంలో వచ్చి పడింది అని అంటే ఒక్కసారి పరిశీలించుకో. ప్రభా, నీకు వ్యతిరేకమైనటువంటి భక్తుడైన దావీదు అంటాడు 139వ అధ్యాయంలో, యెహోవా నా హృదయమును పరిశోధన చేయము. చివరి 2 వచనాలు 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకోయా, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో నాయనా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడయా, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఏమంటున్నాడు? నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నా తలంపులు నా ఆలోచనలను ఒకసారి గమనించయ్యా. నీకు ఆయాసకరమైంది, నీకు ఇష్టం లేనిది, నీ మనసుకు కష్టాన్ని కలిగించేది ఏదైనా నాలో ఉందేమో పరిశీలించయ్యా.
ఈ రోజు ఖచ్చితంగా మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధమైన జీవితాలు మనం జీవించాలి. అలా కాకుండా ఒకవేళ నువ్వు నేను క్రైస్తవుని కదా, పుట్టుకతోనే క్రైస్తవుని కదా, కంటిన్యూస్గా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కదా, సేవలో పాల్పంచుకుంటున్నాను కదా, దశమ భాగం ఇస్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, సువార్తను దానం చేస్తున్నాను కదా, నేనేం చేసిన ప్రభువు పోనీలే పాపం ఎంతో కొంత సేవకు ఉపయోగపడుతున్నాడులే అని చెప్పి వదిలేస్తాడు అనుకుంటున్నారా? అలా అయితే మరి యోనాను వదిలేసేయాలిగా. యోనా దేవుని ప్రవక్తేగా, దేవుడు ఏర్పరచుకున్న వాడేగా, దేవుడు చేత ప్రతిష్ఠించబడిన వాడేగా. అలాంటి యోనా అవిధేయత, ఏమిటి అవిధేయత? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? ఎవరినైనా మోసం చేశాడా? ఏమిటి అవిధేయత చెప్పండి? ఏమిటి అవిధేయత? కర్నూలు వెళ్ళమన్నాడు, మనోడేమో కరీంనగర్ వెళ్ళాడు. అదేమైనా ఘోరమైన తప్పండి? చెప్పండి. కర్నూలు వెళ్ళమంటే కరీంనగర్ వెళ్ళాడండి, ఏదైనా ఘోరమైన తప్పిదమా? దాంట్లో ఏముంది బ్రదర్ అని మీరు అనొచ్చు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అన్ని పండ్లు తినండి కానీ ఒక్క పండు తినద్దన్నాడు. వాళ్ళు తినేశారు. ఏమొచ్చి పడింది చెప్పండి? మరణం. వాళ్ళిద్దరికే వచ్చిందా? వాళ్ళ ద్వారా పుట్టుకొచ్చిన వాళ్ళందరికీ వచ్చిందా? అర్థమైందా? నీకు అది పెద్ద తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ ఆజ్ఞ ఇచ్చిన దేవునికి మాత్రం ఆజ్ఞ అతిక్రమం ఏమిటట? పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మర్చిపోకండి.